హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బెల్లం పరమాన్నం పాలు వేగకుండా ఎప్పుడు చేసినా చక్కగా కుదిరేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఈ బెల్లం పరమాన్నం కోసం ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను మెజరింగ్ కప్ లాగా తీసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ అదే కప్పుతో వేసుకోండి. ఇక్కడ 1 కప్పు బియ్యాన్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇలాగ బియ్యాన్ని 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 4 కప్పుల పాలు, పచ్చిపాలు 4 కప్పులు, అలాగే 2 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి మనం 4 కప్పుల పాలు, అలాగే 2 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నాము. ఇలాగ పాలు నీళ్ళు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాలను బాగా మరిగించుకోండి. ఇలాగ పాలు బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, బియ్యం వేసుకోవాలి. నీళ్ళు లేకుండా బియ్యం మాత్రమే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బియ్యాన్ని మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా బియ్యం అనేది మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి చేత్తో చూడండి ఉడికిందో లేదో. బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత లైట్గా స్మాష్ చేయండి. ఈ బియ్యాన్ని ఇలాగ లైట్గా స్మాష్ చేసేసి మంట ఆఫ్ చేసేయండి. మనకి ఇది కొంచెం చల్లబడితే దగ్గర పడుతుంది, అందుకని కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి 2 ఇలాచీలు, అలాగే 1.5 కప్పు బెల్లం తురుము, లేకపోతే 1.5 కప్పు బెల్లం తురుము వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. బెల్లం కరుగుతూ ఉండిద్ది. ఈ గ్యాప్లో మనం తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు, అలాగే ఎండు కొబ్బరి, కిస్మిస్, ఇలాగ మీ దగ్గర ఏముంటే అవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకున్న ఈ పప్పులను నెయ్యితో సహా బెల్లం పరమాన్నంలో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.